హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడబోతున్నాము. సో అందరూ కూడా చిన్న లైక్ చేయండి. ముందుగా ఇందులో చూసినట్లయితే ఏపీ సచివాలయాల్లో మరి ఖాళీలు ఉన్నాయి. సో ఆ ఖాళీల పైన మరి సచివాలయాల్లో పని జాప్యం జరుగుతుందన్నట్లుగా ఒక అప్డేట్ అయితే ఉందండి. దాని గురించి అయితే చూద్దాము. నెక్స్ట్, హైకోర్టు పరీక్షల రిజల్ట్స్ అప్డేట్ అండి. మరి వేటికి సంబంధించిందో చూద్దాము. ఏపీ పౌర సరఫరా మరియు ఏపీ శిశు సంక్షేమ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ కోర్సు యొక్క ఆఫర్ అతి త్వరలోనే ముగియబోతుందండి. సో వెంటనే తీసుకొని మరి మీ యొక్క ప్రిపరేషన్ అయితే సాగించండి. ఎవరైతే మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న వారికి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఓకే, సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు అఫీషియల్గా ఒక నోటీస్ అయితే విడుదల చేసిందండి. మరి దేని గురించి ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టార్స్. చూద్దాం. ద రిజిస్ట్రీ ఇష్యూడ్ నోటిఫికేషన్ అంటూ మనకు తెలియజేశారండి. డేటెడ్ 4 January 2023 ఫర్ ద రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ హైకోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టార్స్. ఫిల్లింగ్ అప్ 29 పోస్ట్ బై ద వే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ 10 పోస్ట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో అండ్ యాజ్ పర్ ద సెడ్ నోటిఫికేషన్ ద రిజల్ట్స్ టు బీ డిక్లైర్డ్, అంటే వీటి యొక్క రిజల్ట్స్ అనేవి 8వ తారీఖు ఫిబ్రవరి 2023 లోపు అయితే విడుదల చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అంతేకాకుండా హవెవర్ అన్ అకౌంటెంట్ అవాయిడబుల్ అండ్ అన్ఫోర్సీన్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద రిజల్ట్స్ కుడ్ నాట్ బీ డిక్లేర్డ్ ఆన్ ద డిలే, అంటే 8వ తారీఖు డిక్లేర్ చేయలేకపోతున్నాము, దాన్ని 15వ తారీఖు అయితే పోస్ట్ పోన్ చేసామంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. 15వ తారీఖు లోపు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా, మరి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన రిజల్ట్స్ కూడా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఈ మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, సచివాలయాలకు తాళం వేసే ఆందోళన. ఈ క్రాప్ నమోదుకు సంబంధించి ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని ఆరుగోలను గ్రామంలో రైతులు బుధవారము ఆందోళన చేపట్టారు. సచివాలయానికి తాళం వేసి సిబ్బందిని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. గ్రామ పరిధిలో పనిచేసే వ్యవసాయాధికారి 5 నెలల కిందటే బదిలయ్యారని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి నేటి వరకు పోస్టు భర్తీ కాలేదని వాపోయారు. ఇన్ఛార్జ్గా మరొకరిని నియమించిన అందుబాటులో ఉండటం లేదని వాపోవడం అయితే చూడవచ్చు.
ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఈ క్రాప్ నమోదు వెంటనే నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆ, ఆందోళన చేపట్టడం అయితే జరిగింది. సో మరి సచివాలయాల్లో భారీగా ఖాళీలు ఉండడంతో సర్దుబాటు అంటే ఒక దగ్గర ఉండాల్సిన వారు ఇంకొక దగ్గర పంపడంతో మరి పనులన్నీ కూడా ఆగిపోతున్నట్లుగా అయితే ఆందోళన అయితే చేపట్టడం అయితే చూడవచ్చు. సో మరి త్వరలోనే ఈ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ నుండి ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చిత్తూరు జిల్లా యందు పనిచేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 1 సంవత్సర కాలపరిమితితో అవసర నిమిత్తము తదుపరి కొనసాగింపుతో కూడిన అకౌంటెంట్ గ్రేడ్ 3 పోస్టుకు రోస్టర్ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిపై ఏక మొత్తంలో పారితోషికం చెల్లించే విధంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నాము. పోస్ట్ పేరు అకౌంటెంట్ గ్రేడ్ 3 కాంట్రాక్ట్ పద్ధతిపై ఒకటి ఉందండి. ఉద్యోగ అర్హత వివరాలు CA, CMA, సెమీ క్వాలిఫైడ్ ఆర్ ఇంటర్ పాస్డ్, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అనుభవం సంబంధిత ఫీల్డ్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. జీతం 30,000 అండి. వయస్సు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత పత్రములు మరియు అనుభవ పత్రముల కాపీలతో దరఖాస్తును జిల్లా మేనేజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కలెక్టరేట్ కాంపౌండ్ చిత్తూరు వారి ఈమెయిల్ అడ్రస్ dmctr.apscsc@ap.gov.in కు 15వ తారీఖు లోపు అయితే పంపవలసి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులకు సెలవుల క్రెడిట్ అంటూ తెలుస్తుందండి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రొబేషన్ డిక్లేర్ అయి ఉన్నారో వారికి సర్వీస్ రిజిస్టర్లలో అన్ని రకాల సెలవులను క్రెడిట్ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు మరి HOD గిరిజన సహకార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లను గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ షణ్మోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల్లో సర్వీస్ రెగ్యులరైజేషన్ అనే పదం లేదనే కారణంతో కొందరు కంట్రోలింగ్ అధికారులు ఉద్యోగుల లీవ్లను మంజూరు చేయడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని మరి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఆటోమేటిక్గా సర్వీస్ రెగ్యులరైజేషన్ కలిగి వస్తుందని, నిబంధనల ప్రకారం సెలవులు మంజూరు చేయాలని కూడా ఇక్కడ తెలపడము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కన్సల్టెంట్ పోస్టులు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపాదికన కన్సల్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ ప్లానింగ్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ 1, కన్సల్టెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ 1, కన్సల్టెంట్ కెపాసిటీ బిల్డింగ్ BCG 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2. అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్ BE డిగ్రీ, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం నెలకు కన్సల్టెంట్కు 60,000, ప్రాజెక్ట్ అసోసియేట్కి 25,000. ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరి అడ్రస్: డైరెక్టర్ కార్యాలయం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, 4-16-243 244 జంపనీ టవర్స్, అమరావతి రోడ్, గుంటూరు చిరునామాకు పంపాలి. చివరి తేదీ 24/2023 అండి. వెబ్సైట్ వచ్చేసి www.ap.gov.in వెబ్సైట్ చూస్తే కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటాయంటూ తెలియజేశారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.